హాయ్ ఆల్. ఇప్పుడే జియో హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'సంతాన ప్రాప్తిరస్తు' అనే మూవీ చూసా. ఈ సినిమాకి సంతాన ప్రాప్తిరస్తు అని కాకుండా ఆడియన్స్‌కి ఇరిటేషన్ ప్రాప్తిరస్తు అని పెట్టుకోవాల్సింది. బాగుండేదన్నమాట. తలకాయ నొప్పిలా ఉంది సినిమా. వాళ్ళు ఎంచుకున్న పాయింట్ ఏంటి? అసలు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు? అసలు ఏం చూపించారని వాళ్ళకే క్లారిటీ లేదన్నమాట. మొత్తం కన్‌ఫ్యూజ్ చేసి పడేసి లాస్ట్‌లో మాత్రం ఒక డైలాగ్‌లో వీళ్ళు ఏమనుకుంటున్నారని చెప్పిచ్చేసారు. ఎందుకు చూసానా అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. యాక్చువల్‌గా మూవీలో మంచి మంచి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారన్నమాట. ఏం లేదు సినిమాలో వాళ్ళు యాక్ట్ చేయడానికి గూడా. సో, ఎవ్వరు కాపాడలేకపోయారన్నమాట సినిమాని. అండ్ ఇంకొకటి హీరో కింద చేసిన అతనికి యాక్టింగ్ అది కొత్త అనుకుంటా. అసలు ఎక్స్‌ప్రెషన్సే పలకట్లేదన్నమాట బాబు. ఏ సీన్‌లో ఉన్నా ఒకేలా ఉంటున్నాడు. అది మనకి ఎమోషనల్ సీన్ అయినా గానీ, ఏదైనా సరే తను ఒకటే ఎక్స్‌ప్రెషన్ కనిపిస్తుందన్నమాట. అంటే చుట్టుపక్కలందరూ మంచిగా యాక్ట్ చేస్తున్నాడు. మనోడు ఆ ఫ్రేమ్‌లో సెట్ అవ్వట్లేదన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కాస్త మూవీ మీద ఇంట్రెస్ట్ పోవడానికి అదొక రీజన్ అనమాట. మెయిన్ పాయింట్‌కెళ్ళడానికి మూవీ అయితే చాలా టైం తీసుకుంటదన్నమాట. దగ్గరగా ఇంటర్వెల్ దాకా వెళ్ళిపోతది. పోనీ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అయినా బావుందంటే లేదు. వెన్నెల కిషోర్‌తో ఒక్క సీన్ ఉంటది. అదొక్కటి కొంచెం బావుందన్నమాట. దాని తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వీళ్ళ ఇంట్లో చేసే రచ్చ ఉంటది. చాలా క్రింజ్‌గా ఉంటదన్నమాట. యాక్చువల్‌గా వీళ్ళ ఇంట్లో 2 బెడ్‌రూమ్స్ ఉంటాయి. కానీ మనోళ్ళు ఎందుకు హాల్‌లో పడుకుంటారనేది నాకు అర్థం కాలే. మూవీని ల్యాగ్ చేయడం కోసం అలా చేశాడేమో అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఏంటో అదైతే చాలా ల్యాగ్‌గా చాలా క్రింజీగా అనిపించిందన్నమాట. 'డీజే టిల్లులో' ఫాదర్ కింద చేస్తారు కదా! ఆయన పేరు నాకు తెలీదు. ఆయన మాట. ఆయన చాలా మంచి ఆర్టిస్టు. కానీ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్‌ని జోకర్ చేసి పడేశారు. అస్సలు బాలేదన్నమాట. ఇంకా సినిమాలో సాంగ్స్ ఉంటాయి. ఒక్కటి ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. ఒక్క సీన్ బాగోదు. ఒకటే డెడ్ ఎక్స్‌ప్రెషన్‌తో అలా కూర్చొని చూస్తామన్నమాట. నీరసం వచ్చేస్తది మొత్తం సినిమా అయ్యేసరికి. ఫుల్ ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోతాయన్నమాట. అలా ఉంది సినిమా. ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే, నా టైం అయితే వేస్ట్ అయింది. లేదో ఒక ట్రై ఇస్తా అంటే మీ ఇష్టం ఇంకా. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.